ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా వేదవ్యాస కృతమైనటువంటి పంచమ వేదంగా భాసిల్లేటటువంటి 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 7 రోజులుగా మనం వింటూ ఉన్నాం. ఈ రోజున 8వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి కామ్యక వనానికి కృష్ణుడు మార్కండేయుడు ఇద్దరు వచ్చారు. ఆ ఘట్టం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పాండవులు సరస్వతీ నదీ తీరంలో ఉన్నారు. ఆ సందర్భంలో కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినం వచ్చింది. చూసారా, మహాభారత కాలం నాటికే కార్తీక పౌర్ణమికి ఎంత వైభవం ఉందో చూడండి. ఆ సందర్భంగా వాళ్ళంతా ఆ తీర్థంలో గొప్ప గొప్ప తాపసులతో కూడి పుణ్య కర్మలన్నీ చేశారు. ఆ తర్వాత కృష్ణపక్షం ప్రారంభమైంది. కార్తీక మాసంలో ధౌమ్యుడితో పాటు వాళ్ళందరూ కామ్యక వనానికి బయలుదేరారు. ఎక్కడి నుంచి? సరస్వతీ నదీ తీరం నుంచి. ఒక రోజున అర్జునుడికి మిత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక సందేశాన్ని తీసుకొచ్చాడు. ఓ పాండవులారా, మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రంగా ఇక్కడికి విచ్చేయబోతున్నారు. మీరు ఈ వనానికి వస్తున్నారు అని వారికి తెలిసింది. ఇంకొక శుభవార్త, స్వాధ్యాయ సంపన్నులు, తపో నిరతులు, కల్పాంత జీవులు అయినటువంటి మహాతపస్వి మార్కండేయ మహాముని కూడా శీఘ్రంగా మిమ్మల్ని కలుసుకుంటారు, మిమ్మల్ని అనుగ్రహించటానికి అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తరువాత అలా సందేశం అందింది. ఒక రోజున శ్రీకృష్ణ భగవానుడు సత్యాదేవితో కలిసి అక్కడికి వచ్చాడు. రథం నుంచి దిగాడు. మహాసంతోషంతో ధర్మరాజు, భీమసేనుడు వీళ్ళిద్దరికీ పాదాభివందనం చేశాడు. అంటే కృష్ణుడి కంటే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. కులగురువు అయినటువంటి ధౌమ్యుణ్ణి పూజించాడు కృష్ణ భగవానుడు. ఆ తరువాత అర్జునుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. నకుల సహదేవులని ఆలింగనం చేసుకున్నాడు. తన సోదరిగా భావించే ద్రౌపదీదేవిని తీయటి మాటలతో ఊరడించాడు. అట్లాగే సత్యభామ కూడా ద్రౌపదిని ఆలింగనం చేసుకుని చక్కగా మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిరుడితో అంటున్నాడు, ఓ పాండవోత్తమ, ధర్మ పరిపాలన రాజ్యప్రాప్తి కంటే గొప్పది అని చెబుతుంది శాస్త్రం. ధర్మప్రాప్తి కోసమే శాస్త్రాలు తపస్సు అనేటువంటి ప్రక్రియను ఉపదేశించాయి. నీవు సత్యభాషణము, సరళవర్తనం ద్వారా నీ ధర్మాన్ని పాలిస్తూ ఇహలోకంలో పరలోకంలో రెండింటినీ కావలసినటువంటి పుణ్యాన్ని సముపార్జించావు అన్నాడండి. అంటే ఇక్కడ ధర్మ ప్రాప్తి కోసం అడవిలో తపస్సు చేస్తున్నాడు ధర్మరాజు. ఏ కోరిక లేకుండా నిష్కామ భావంతో పుణ్యకర్మలు చేస్తూ ఉన్నావు. ధనలోభంతో కూడా స్వధర్మాన్ని ఏనాడు నువ్వు విడిచిపెట్టలేదు. ఈ గొప్పతనం వల్లని నిన్ను ధర్మరాజు అని లోకం కీర్తిస్తాను. ఓ ధర్మనందన, నీలో దానం ఉంది, సత్యం ఉంది, తపస్సు ఉంది, శ్రద్ధ ఉంది, బుద్ధి ఉంది, క్షమ ఉంది, ధైర్యం ఉన్నాయి. ఇన్ని సద్గుణాలు నీలో ఉన్నాయి. రాజ్యము, సంపద, భోగాలు పొంది కూడా
నువ్వు ఏనాడు ఈ సద్గుణాల పట్ల ప్రీతి కలిగి ఉంటున్నావు అన్న. చూసారా, రాజ్యాన్ని భోగించేటప్పుడు కూడా ఎవడైతే సద్గుణాలు విడిచిపెట్టడో వాడు మాత్రమే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అవుతాడు, ధర్మరాజు లాంటి వాడు అవుతాడు. కాబట్టి ధర్మరాజా, నీ కోరికలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి, ఈ విషయంలో సందేహం లేదు అన్న. ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చిన వాక్కు. ద్రౌపదీదేవి వైపు తిరిగి, అమ్మా యాజ్ఞసేని, నీ కుమారులు చాలా మంచి స్వభావం కలిగిన వాడు. ఒక తల్లికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? తన భర్తలని, తన కడుపును పుట్టిన బిడ్డలని కీర్తించినప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవాలి. అందుకనే కృష్ణ పరమాత్మ కొడుకుల గురించి మాట్లాడుతుంది. ధనుర్వేదం నేర్చుకోవడంలో అనురాగం చూపిస్తున్నారు అంటే వీరపుత్రులు అవుతారు అని అంటున్నాడు. నువ్వు వీరమాతకు కావాలి. వాళ్ళ మిత్రులతో కలిసి ఎప్పుడూ సదాచారాలే పాటిస్తున్నాడు. రుక్మిణీదేవి కొడుకు ప్రద్యుమ్నుడు అస్త్ర విద్యను అనిరుద్ధుడికి, అభిమన్యుడికి ఏ విధంగా నేర్పుతున్నాడో అట్లాగే నీ కొడుకులైనటువంటి ప్రతివింజాదులందరికీ నేర్పిస్తున్నాడు. చూసారా? అప్పుడు ద్రౌపదికి ఆమె కొడుకుల యొక్క కుశల వార్త వినగానే ఆనందం కలిగింది. మళ్ళీ ధర్మరాజుతో అంటున్నాడు కృష్ణుడు, ధర్మరాజా, దాశారహ, కుకుర, అంధక వంశాలలో పుట్టిన వీరులందరూ ఎల్లప్పుడూ నీ ఆజ్ఞను పాటిస్తారు అని. వీళ్ళంతా యాదవ వంశాలకు చెందిన వాడే. నీవు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాను. నీ ప్రతిజ్ఞా సమయం గడిచిన తర్వాత ఈ యోధులందరూ కూడా నీ శత్రువుల సైన్యాన్ని చంపేస్తారు. ఇక నీవు ఎప్పటికీ శోకరహితుడవై నీ రాజ్యాన్ని పొంది హస్తినాపురంలో ప్రవేశిస్తావు అని ఓదార్చాడు. ధర్మరాజు అన్నాడు, కేశవ, పాండవులకు నీవే ఆధారమని, ఈ కుంతీపుత్రులందరూ నీ శరణులోనే ఉన్నారని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సమయం వచ్చినప్పుడు మా కోసం మీరు చెప్పిన దానికంటే ఎక్కువగానే చేస్తారు అని మేమందరం నమ్ముతున్నాం. మేము చేసినటువంటి ప్రతిజ్ఞానుసారంగా ఇంచుమించు 12 ఏళ్లు నిర్జనమైన అరణ్యాలలో తిరుగుతూ గడిపేశాం. ఇక నియమానుసారంగా అజ్ఞాతవాసం కూడా ఏడాది పూర్తి చేసుకుని మేమంతా నిన్నే శరణు కోరుకుంటాం అన్నాడు. ఇది పాండవుల యొక్క నైజం. ఈ విధంగా కృష్ణుడు ధర్మరాజు మాట్లాడుకుంటూ ఉండగానే 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినటువంటి సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి తపో వృద్ధుడైనటువంటి జ్ఞానవృద్ధుడైనటువంటి మార్కండేయ మహాముని అక్కడికి వచ్చాడు. చూడండి, ధర్మరాజు అదృష్టం. మహాత్ముల్ని వెతుక్కుంటూ ఆయన పోక్కర్లా, ఆయనను వెతుక్కుంటూ మహాత్ములు వచ్చారు. బృహదశ్వుడు వచ్చాడు, ఓదార్చి నలోపాఖ్యానం చెప్పి వెళ్ళాడు. మార్కండేయుడు వచ్చాడు, ఏం చెబుతాడో చూద్దాం. అమరుడు, రూపము, ఔదార్యము, అజరుడు మొదలైనటువంటి లక్షణాలు కలిగిన వాడు మార్కండేయుడు. అజరుడు అంటే జరామరణాలు లేవు. అమరుడు అంటే ఏంటి? అది కూడా ఇంచుమించు అదే అర్థం. అజరుడు అంటే ముసలితనం లేనివాడు. రూపం, ఔదార్యం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అలా ఉన్నాడు, కానీ అందరికంటే చాలా పెద్దవాడు ఆయన. కల్పాంత ఆయుష్ ఉంది ఆయన. అయినా చూడటానికి 25 సంవత్సరాల యువకుడిలాగా కనిపిస్తాడు. అది మార్కండేయుడి యొక్క వైపు. ఆ మహాత్ముడు రాగానే పాండవులు, శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు అందరూ కలిసి పూజించారు. చక్కటి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. ఆయనకి సత్కారం చేశారు, కూర్చోబెట్టారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు మార్కండేయుడిని ప్రశ్నించాడు, ఓ మహాముని, ధర్మాన్ని ఆచరిస్తున్నా కూడా నేను సుఖాల నుండి వంచింపబడ్డాను. ఎప్పుడూ దురాచారాలే పాటించే దుర్యోధనాదులు మాత్రం సర్వదా ఐశ్వర్య సంపన్నులై ఉండడం చూస్తూ ఉంటే నాకు బాధ కలుగుతోంది. అంతేకాదు, ఒక సందేహం కూడా కలిగింది.
పురుషుడు శుభాశుభ కర్మలను చేసి వాటి ఫలితాలను ఏ రీతిగా అనుభవిస్తాడు? ఈశ్వరుడు కర్మ నియంత ఎలా అవుతాడు? మానవుడికి సుఖం గాని దుఃఖం గాని కలగడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు వేశాడు. సరే, అది అప్రస్తుతం కాబట్టి దానిలోకి నేను వెళ్ళటం లేదు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం. ఆ సందర్భంలో బ్రాహ్మణోత్తముల యొక్క వైభవం కూడా చెప్పాడు. వైవస్వత మనువు యొక్క చరిత్ర చెప్పాడు. కృష్ణ పరమాత్మ యొక్క మహిమ చెప్పాడండి. అది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఏం చెప్పాడు? ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ఓ మహర్షి, పూర్వం జరిగిన ఈ సమస్త చరిత్రను మీరు ప్రత్యక్షంగా చూసి ఉంటారు. ఎందుకంటే మీరు ఎంతో కాలం నుంచి ఉన్నారు ఈ భూమండలంలో. అనేక పర్యాయాలు మీకు ఈ విషయాలన్నీ అనుభవంలోకి వచ్చి ఉంటాయి. సంపూర్ణమైన విశ్వంలో మీకు తెలియనటువంటి వస్తువు అంటూ లేదు. కాబట్టి సమస్త సృష్టితోటి కారణ సంబంధం కలిగినటువంటి కథను వినాలి అని నేను కుతూహలపడుతున్నాను అన్నాడు. ధర్మరాజు కూడా మంచి శ్రోతని. అప్పుడు మార్కండేయుడు, ధర్మరాజా, ఇదిగో మన దగ్గర కూర్చొని చక్కటి పట్టు పీతాంబరం ధరించినటువంటి ఈ జనార్దన కృష్ణుడున్నాడే, ఆయనే ఈ లోకం యొక్క సృష్టి స్థితి సంహారం చేసేవాడు అన్నాడు. సృష్టి స్థితి సంహారం ఈ మూడు చేసేవాడు ఈయనే, కృష్ణుడే. ఈ భగవానుడే సమస్త భూతాలలో అంతర్యామిగా ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు. ఆ భూతములన్నిటికీ పరమ మిత్రుడుగా ఉంటాడు. ఆశ్చర్యకరమైన తత్వ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. అంతేకాదు ధర్మనందన, ఈ కృష్ణుడే అందరికీ కర్త. ఇతనికి కర్త ఎవడూ లేడు. పురుషార్థ ప్రాప్తికి ఈయనే కారణం. అంతర్యామి రూపంలో ఈ మహానుభావుడు అందరినీ తెలుసుకుంటూ ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అనే భగవద్గీతలో చెప్పాడు పరమాత్మే. వేదాలు కూడా ఈ మహానుభావుడిని వర్ణించలేవు. సంపూర్ణ జగత్ ప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఆదిభూతుడైనటువంటి పరమేశ్వరుడి నుండి సంపూర్ణమైన ఆశ్చర్యమైనటువంటి జగత్తంతా కూడా ఒక ఇంద్రజాలంలాగా మళ్ళీ పుడుతుంది అన్నారు. 4000 దివ్య వర్షాలు ఒక సత్యం యుగం అవుతుంది అన్నాడు. ఇక్కడ దివ్య వర్షాలంటే దేవతా వర్షాలు. కలియుగం యొక్క పరిమాణం 1000 దివ్య వర్షాలు అన్నాడు. అంటే 8,32,000 మానవ సంవత్సరాలకు సమానం అది. ఈ విధంగా 12,000 దివ్య వర్షాలు ఒక చతుర్యుగం అవుతుంది అన్నాడు. అంటే 12,000 దేవతా వర్షాలు, వర్షములు అంటే సంవత్సరాలు. అదే మానవ సంవత్సరాలు 43,20,000 ఏళ్ళు అవుతుంది. 1000 చతుర్యుగాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది. ఈ జగత్తంతా బ్రహ్మదేవుడికి పగటి కాలమే. అది పూర్తి కాగానే సమస్త జగత్తు నాశనం అయిపోతుంది. దీనినే జగత్ ప్రళయము అంటారన్నాడు. ఓ ధర్మనందన, 1000 యుగాలు పూర్తి కావటానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయం కలియుగానికి అంతిమ భాగం. అప్పుడు మానవులందరూ మిథ్యావాదులై ఉంటారు. బ్రాహ్మణులు శూద్రులు చేసే పనులు చేస్తారు. శూద్రులు వైశ్యుల్లాగా డబ్బు సంపాదిస్తారు, లేదా క్షత్రియ కర్మ ద్వారానో జీవితం గడుపుతూ ఉంటారు. బ్రాహ్మణులు యజ్ఞములు, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, దండము, అజినము మొదలవన్నీ విడిచిపెట్టేస్తారు. భక్ష్యాభక్ష్య వివేచన లేక ఏది పడితే అది తింటారు. జపానికి దూరం అవుతారు. శూద్రులు గాయత్రి జపాన్ని చేపడతారు. ఇవన్నీ కలియుగంలో జరిగేవని చెబుతున్నాడు. ఈ భూమిని మ్లేచ్చులు పరిపాలిస్తారు. అంటే వేదాన్ని నమ్మని జాతిని మ్లేచ్చులు అంటారు. ప్రతి గ్రామంలో కూడా అన్నం అమ్ముతారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు.
స్త్రీలు వేశ్యావృత్తి చేస్తారు, గోవులు తక్కువగా పాలిస్తాయి, వృక్షాలు అతి తక్కువగా ఫలాలనిస్తాయి, ఎక్కువగా కాకులే నివసిస్తూ ఉంటాయి భూమి మీద పక్షులకు బదులుగా. చాలా సంవత్సరాల పాటు వర్షం పడదు. అప్పుడు సంవర్తకం అనే పేరు కలిగినటువంటి ప్రళయ కాలాగ్ని వాయువుతో కూడి లోకమంతటా వ్యాపిస్తుంది. భూమిని ఛేదించుకొని ఆ అగ్ని రసాతలం దాకా చేరుకుంటుంది. దీనివల్ల దేవదానులకి యక్షులకి కూడా భయం పుడుతుంది. ఆ అగ్ని నాగలోకాన్ని కూడా మండిస్తుంది. ఈ భూమి కింద ఉన్న దానిని అంతటిని క్షణకాలంలో నాశనం చేసేస్తుంది. ఇదంతా ప్రళయం గురించి చెప్తున్నాడు. సమస్త భూమండలం మునిగిపోతుంది సముద్రంలో. బ్రహ్మదేవుడు ఆ ప్రచండ వాయువులను పీల్చి ఏకారణమైనటువంటి నీటిలో పవళిస్తాడు అన్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే పరబ్రహ్మ, కేవలం చతుర్ముఖ బ్రహ్మ కాదు. కేవలం నేను మాత్రమే ఈ ఏకార్ణవ జలంలో పడి లేచే కెరటాల తాకిడి భరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను అన్నాడు. ఎందుకని? ఈయన చిరంజీవి కాబట్టి ఒక కల్పాంతం వరకు ఉంటాడు కదా. ఆ సమయంలో యుధిష్ఠిర మహారాజా ఒకనాటి మాట, నేను ఈ ఏకార్ణవ జలంలో జాగ్రత్తగా ఈత కొడుతూ చాలా దూరం వెళ్ళాను, బాగా అలసిపోయాను, ఎక్కడా విశ్రాంతి తీసుకోవడానికి తగినటువంటి భూమి దొరకలేదు, ఆధారం లేదు. కొంతసేపటికి ఆ అనంతమైన జలరాశిలో నేను ఒక అందమైన విశాలమైనటువంటి వటవృక్షాన్ని చూశాను. వటవృక్షం అంటే మర్రి చెట్టు. దాని వెడల్పైన కొమ్మ మీద నయనాభిరాముడైనటువంటి శ్యామ సుందరుడైనటువంటి ఒక బాలకుడు ఉన్నాడు. జై శ్రీకృష్ణ పరమాత్మకి. ఆ మహాత్ముడి యొక్క ముఖం కమలంలాగా కోమలంగా ఉంది, చంద్రుడిలాగా ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, కళ్ళు విచ్చుకొని పద్మాలలాగా వెడల్పుగా ఉన్నాయి. అతన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అన్నాడు. ఎందుకని? ఈ సమస్త ప్రాణులు అంతమైపోయినాయి. ఆ టైంలో చూశాడు కదా, అనుకున్నాడు. చెప్తున్నాడు ధర్మరాజుకి, ధర్మరాజా, నేను అనుకున్నానయ్యా మనసులో, ప్రపంచం అంతా నశించిపోయింది, ఈ బాలుడు ఇక్కడ ఎలా పవళించి ఉన్నాడు అనుకున్నాను. బాలం ముకుందం కదా. నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. నా తపోబలంతో చక్కగా ధ్యానం చేసి చూచినా కూడా ఆ బాలకుడు గురించి నేను తెలుసుకోలేకపోయాను. అది కదా పరమాత్మ యొక్క వైభవం. ఇంతలో అతసీ పుష్పంలాగా నల్లటి కాంతి కలిగి వక్షస్థలం మీద శ్రీవత్స శోభ కలిగినటువంటి ఆ బాలుడు నా చెవులలో అమృతం చిలికేటట్టుగా మాట్లాడాడు. మార్కండేయ, నాకు తెలుసయ్యా, నువ్వు చాలా బాగా అలసిపోయావు, విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నావు కదా, కాబట్టి మునీశ్వర, నీ మీద దయతోటి నీకిక్కడ చోటిస్తున్నాను అన్నాడు పరమాత్మ. చూడండి, ఆ బాలకుడు ఇలా చెప్పగానే నాకు నా దీర్ఘమైన జీవితం మీద, ఈ మానవ శరీరం మీద చాలా దుఃఖం కలిగింది. ఇంతలోనే ఆ బాలుడు తను నోరు తెరిచాడు. దైవయోగం వల్ల ఎవరో బలవంతంగా లాక్కొని వెళ్ళినట్టుగా నేను ఆ వదన గహ్వరంలోకి ప్రవేశించాను. వెంటనే అతడి యొక్క ఉదరంలోకి వెళ్ళిపడ్డాను. అక్కడ నాకు సమస్త దేశాలతో నగరాలతో నిండి ఉన్నటువంటి ఈ భూమండలం కనపడింది. నేను అందులో గంగా నదిని, యమునా నదిని, చంద్రభాగా నదిని, సరస్వతి, సింధు, నర్మదా, కావేరి మొదలైన నదులన్నీ చూశాను. రత్నాలతోటి జల జంతువులతో నిండిన సముద్రాన్ని చూశాను. సూర్య చంద్రులతో శోభాయమానంగా ఉన్న ఆకాశాన్ని చూశాను. భూమి మీద అనేక వనాలని, ఉపవనాలని చూశాను. వర్ణాశ్రమ ధర్మాలు పూర్వంలాగే ఉండడం చూశాను. బ్రాహ్మణులు అనేక యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. రాజులు అన్ని వర్ణాల ప్రజలను రంజింపజేస్తూ అందరికీ సుఖంగా, ప్రసన్నంగా పరిపాలిస్తూ ఉన్నారు. వైశ్యులు న్యాయబద్ధంగా పొలం పనులు, వ్యాపారాలు చేస్తున్నారు.
శూద్రులు 3 వర్ణాల వారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తరువాత నేను ఆ మహాత్ముడి యొక్క ఉదరంలో తిరుగుతూ ముందుకు వెళితే నాకు హిమవత్ పర్వతం కనపడింది, హేమకోట పర్వతం కనపడింది, శ్వేతగిరి కనపడింది, గంధమాదన పర్వతం కనపడింది, మందర పర్వతం కనపడింది, నీలాచలం కనపడింది, మేరు పర్వతం, వింధ్యాచలము, మలయము, పారియాతము మొదలైన 7 పర్వతాలు అక్కడ కనపడ్డాయి. అలా నేను తిరుగుతూ ఇంద్రాది దేవతలని, రుద్రాది ఆదిత్యులని, 12 ఆదిత్యులు, 8 వసువులని, అశ్విని కుమారులని, గంధర్వులని, యక్షులని, ఋషులను, దైత్య దానవ సమూహాలను కూడా నేను దర్శించాను. ఎంతని చెప్పేదయ్యా ధర్మరాజా, ఈ భూమి మీద ఏ చరాచర జగత్తును నేను చూశానో అదంతా కూడా ఆ బాలకుడి యొక్క గర్భంలో చూశాను. నేను ప్రతిరోజు ఫలాహారాలు తింటూ తిరుగుతూ ఉన్నాను అక్కడ. ఇలా 500 ఏళ్ల వరకు తిరుగుతూనే ఉన్నాను. 1 ఏడు 2 ఏడు కాదండి. ఎక్కడ ఆ పరమాత్మ యొక్క గర్భ కుహరానికి అంతం అనేది కనపడలేదు. చివరికి మనస్సు చేత వాక్కు చేత కూడా అతన్ని నేను శరణు చొచ్చాను అన్నాడు. మనోవాక్కాయ కర్మలతోటి పరమాత్మని శరణు చొచ్చాడు. అంతే, వెంటనే ఆ మహాత్ముడు నోటిని తెరిచాడు. నేను వాయువులాగా అకస్మాత్తుగా అతని నోటి నుండి బయటకు వచ్చాను. చూసేసరికి అమిత తేజస్సు కలిగిన ఆ బాలుడు మునిపుట్లాగానే సమస్త విశ్వాన్ని తన ఉదరంలో ఉంచుకుని ఆ వటవృక్షపు శాఖ మీద విరాజమానుడై ఉన్నాడు, ఒక మర్రి ఆకు మీద. అందుకనే వటపత్రశాయి అని పేరు వచ్చింది. నన్ను చూసి ఆ గొప్ప కాంతి కలిగినటువంటి ఆ పీతాంబరధారి అయినటువంటి ఆ బాలకుడు ప్రసన్నమైనటువంటి చిరునవ్వు నవ్వాడు. మార్కండేయ, నీవు నా శరీరంలో విశ్రాంతి తీసుకున్నావా లేదా అని అడిగాడు. ఆ అతులిత తేజస్వి అయినటువంటి ఆ బాలకుడి యొక్క మితిలేని ప్రభావాన్ని చూసి నేను ఎర్రటి పాద తలాలతోటి, కోమలమైన వ్రేళ్లతోటి అందంగా ఉన్నటువంటి ఆ మహానుభావుడి యొక్క 2 పాదాలని శిరస్సుతో స్పృశించి నమస్కరించాను అన్నాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆ తరువాత నేను వినయంగా చేతులు జోడించి ప్రయత్నపూర్వకంగా అతని దగ్గరికి వెళ్ళి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించాను. నేనన్నాను, హే భగవన్, నేను మీ శరీరంలోకి ప్రవేశించి అక్కడ సమస్త చరాచర జగత్తును దర్శించాను. మీరు ఈ విరాట్ విశ్వాన్ని ఈ రకంగా ఉదరంలో ధరించి ఇక్కడ బాలకుడి యొక్క వేషంలో ఎందుకున్నారో చెప్పండి. సమస్త విశ్వము మీ గర్భంలో ఎందుకు ఉన్నది? మీరు ఎంతవరకు ఇక్కడ ఈ రూపంలో ఉంటారు? ఈ ప్రశ్నలన్నీ వేశాడు మార్కండేయ మహాముని. మరి ఆ ప్రశ్నలకి పరమాత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి జవాబిచ్చాడు అనే విషయం మనం రేపటి రోజు కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి సర్వేషాం. మోహన